మనకి పెరట్లో కూడా ఒక తీగ ఉంది, అది ఎలాగుందో కూడా చూద్దాము. అయితే ఇవన్నీ ఒకేసారి మీకు ఇలా చూపించేస్తే అది ఒకేసారి వండుకోవాలండి. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వండామనుకోండి దాని టేస్టే వేరు కదండి. మనమైతే ఇది ఎలాగుందో చూద్దాము. నేను వాటర్ వేయకూడదండి, అయితే నిన్న నేను వాటర్ వేసాను, ఇవాళ తీద్దామని అనుకోలేదు. మరి అబ్బా పెద్దదే ఉందండి దుంప, రౌండ్గా ఊరింది బంగాళాదుంపలాగా. అబ్బబ్బా మనం ఎప్పుడూ కూడా దుంపజాతి మొక్కలు తీసినప్పుడు అండి నీళ్ళు వేయకూడదు, కానీ ఇవాళ తీద్దామని అనుకోలేదు నేను. అయితే అబ్బబ్బా వావ్, వానపాములు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇందులోని 2 దుంపలా, అమ్మో ఇదేదో రౌండ్గా ఊరింది అనుకున్నాను. చాలా బాగుంది. అబ్బా ఈ సైజు బ్లాక్ కవర్లో ఇంత సైజు దుంప, వామ్మో కదండి. ఈ పెండలం అంటే మా వారికి చాలా ఇష్టం అండి, బాగా తింటారు. అన్ని రకాల దుంపజాతి మొక్కలు కూరలు అయితే తినరు, కానీ పెండలం బాగా తింటారు. కందా పెండలం కూడా. మరి పెండలం అయితే ఇగురు ఉండాలండి. నేను ఇవాళ ఇగురెట్టాను. అయితే నాకు ఇవాళ టేస్ట్ చూస్తేనండి అబ్బా ఎంత బాగుందోనండి. పెండలం ఇగురు, కంద అయితే పులుసును, ఎంత బాగుంది కదా అమ్మ. ఈ తలకాయ ఇలాగ ఉంది కదండి, ఈ భాగం గట్టిగా ఉంటుందండి, ఇదంతా తెల్లగా ఉంటుంది. ఇది మాత్రం గట్టిగా ఉంటుంది. ఇది మాత్రం వేసుకుంటే మనీ మొలకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ 2 నాటుదామండి. ఇవి మాత్రం మనం మనీ కూర ఎప్పుడైతే వండుకుంటామో అప్పుడు మాత్రమే ఈ మొక్కనైతే వేద్దాము. ఈ తీగ అయితే తీసేద్దాము. మనం ఒకే తీగ ఉందనుకోండి, ఈ తీగలను కూడా కట్ చేసి అక్కడక్కడ నాటితే మనకి తీగలు అయితే వచ్చేస్తాయండి. అలా కూడా ఉపయోగపడుతుంది. వావ్, కడిగితే ఎలాగుంటుందో చూద్దాం.